వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము భారతదేశ చరిత్ర ఈ బుక్ ఉందండి. ఈ బుక్లో నాకు 3 వచ్చాయి. ఆధునిక భారతదేశ చరిత్ర, ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర అనేవి వచ్చాయి. మనము ఈరోజు ఏం చూసుకుందామంటే ఆధునిక భారతదేశ చరిత్ర చూద్దామండి. ఫస్ట్ అండి యూరోపియన్ల రాక. యూరోపియన్లు ప్రధానంగా సుగంధ ద్రవ్యాలు మరియు సిల్క్ కొరకు భారతదేశంలో వర్తకం చేసేవారు. ఈ వర్తకం కొరకు కింది 3 మార్గాలను ఉపయోగించేవారు. యూరోప్, కాన్స్టాంటినోపిల్, టర్కీలోని ఇస్తాంబుల్. మధ్య ఆసియా, ఇండియా. యూరోప్, మధ్యధరా సముద్రం, పశ్చిమాసియా, మధ్య ఆసియా, ఇండియా. థర్డ్, యూరోప్, మధ్యధరా సముద్రం, ఆఫ్రికా, ఎర్ర సముద్రం, పశ్చిమాసియా, మధ్య ఆసియా, ఇండియా. నెక్స్ట్, పై 3 మార్గాల్లో మొదటి మార్గం అతి ముఖ్యమైనది. మొదటి మార్గం అంటే ఏంటండి? ఇక్కడ యూరోప్, కాన్స్టాంటినోపిల్ మార్గం. కాన్స్టాంటినోపిల్, మధ్య ఆసియా, ఇండియా ముఖ్యమైనది. 1453లో టర్కీ పాలకుడు 2వ మహమ్మద్ బైజాంటిన్ చక్రవర్తి అయిన కాన్స్టాంటిస్ని చివరి క్రూసేడ్ యుద్ధం బ్యాటిల్ ఆఫ్ ఫేటిన్లో ఓడించి కాన్స్టాంటినోపిల్ను ఆక్రమించి యూరోపియన్ వర్తకులు భారతదేశం లేదా తూర్పు దేశాలతో వర్తకం చేయకూడదని ఆంక్షలు విధించారు. దీనితో యూరోపియన్లు భారతదేశానికి నేరుగా సముద్ర మార్గాన్ని కనుగొనుటకు నిర్ణయించుకున్నారు. ఫస్ట్, హెన్రీ, స్పెయిన్ పోర్చుగీస్ రాజు, 1393-1460. హెన్రీ మొదటగా నౌకాయానాన్ని ప్రోత్సహించాడు. ఇతను గాబ్రియల్ జలసంధిని దాటి ఆఫ్రికాలోని మొరాకో దేశం చేరుకొని తిరిగి సురక్షితంగా స్పెయిన్కు చేరుకున్నాడు. ఇతడు నావికులకు శిక్షణ కల్పించుటకు అనేక నావికా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశాడు. అందువల్లనే హెన్రీకు ది నావిగేటర్ అనే బిరుదు ఇవ్వబడింది. బార్తలోమియో డయాజ్, 1486-1487. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనుటకై బయలుదేరి ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా ప్రాంతం వద్ద తుఫానులతో వాతావరణం అల్లకల్లోలంగా ఉండుటచే డయాస్ తన ప్రయాణాన్ని కొనసాగించలేకపోయాడు. డయాస్ తిరిగి ప్రయాణిస్తూ ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి తుఫానుల అగాధం అని పేరు పెట్టాడు. పోర్చుగల్ పాలకుడైన 2వ జాన్ తుఫానుల అగాధానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టాడు. కొలంబస్, 1451-1506. ఇతను ఇటలీలో జన్మించాడు కానీ స్పెయిన్లో పెరిగాడు. తన నౌకాయానానికి స్పెయిన్ ప్రభుత్వమే సహాయం చేసింది. భారతదేశంతో సముద్ర మార్గాన్ని కనుగొనుటకు 1492 ఆగస్టు నెలలో కొలంబస్ 3 నౌకలతో బయలుదేరాడు. కానీ అట్లాంటిక్ మహాసముద్రంలో తన దిశ మారి కరేబియన్ సముద్ర దీవులకు 1492 అక్టోబర్ 12న చేరుకున్నాడు. మొదటగా బహమాస్ దీవి చేరుకున్నాడు. అందుకే 1492 అక్టోబర్ 12ను కొలంబస్ డేగా జరుపుకుంటారు. కొలంబస్ ఈ దీవులకు వెస్టిండీస్ అని పేరు పెట్టాడు. వాస్కోడా గామా, 1460-1524. 1497 మే 8న భారతదేశంతో సముద్ర మార్గం కనుగొనుటకై పోర్చుగల్ రాజధాని లిస్బన్ నుండి 4 నౌకలు మరియు సుమారు 200 మంది నావికులతో వాస్కోడా గామా బయలుదేరాడు. కానీ అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక నౌక కొట్టుకుపోయింది. మిగతా 3 నౌకలతో వాస్కోడా గామా కేప్ ఆఫ్ గుడ్ హోప్ చేరుకొని ఆఫ్రికా ఖండం దక్షిణంలో ఉన్న తూర్పు తీరంలో అన్వేషించాడు. వాస్కోడా గామాను ప్రోత్సహించిన పోర్చుగల్ రాజు ఇమ్మాన్యుయల్ అహ్మద్ ఇబన్ మజీద్ సహాయంతో 1498 మే 17న కాలికట్, కోజికోడ్ చేరుకున్నాడు. ఇతను 3 నౌకలతో కాలికట్ వచ్చాడు. ఈ 3 నౌకలలో మొత్తం 118 మంది నావికులు ఉన్నారు. సాయో గాబ్రియల్ వాస్కోడా గామా, సాయో రాఫెల్ పావులో డగామా, సాలో మిగ్వెల్ కారవెల్ బెరియో, నికోలావ్ కోల్హే,
వాస్కోడిగామా కాలికట్కు వచ్చినప్పుడు విజయనగర రాజు ఇమ్మడి నరసింహరాయలు, ఢిల్లీ సుల్తాన్ సికిందర్ షా లోడి. కాలికట్ పాలకుడు జామరిన్. ఇది ఒక వంశం పేరు. అసలు పేరు రాజా మనువిక్రమన్ వర్మన్. బిరుదు సమూదిరి. రాజధాని పొన్నని. ఇబెన్ బటూటా రచనలో జామరిన్ వంశం గురించి పేర్కొనబడింది. జామరిన్ వీరికి స్వాగతం పలికి వారికి కావలసిన వస్తువులను కొనిపించి తిరిగి పంపించాడు. వాస్కోడిగామా ఈ వస్తువులను యూరోప్లో అమ్మిన తరువాత అతనికి తన మొత్తం పెట్టుబడిపై 60 రెట్లు లాభం వచ్చింది. క్రీస్తుశకం 1500 సంవత్సరంలో కాబ్రల్ అనే పోర్చుగీస్ వాడు కాలికట్ చేరుకొని ఒక స్థావరాన్ని నిర్మించాడు. కానీ స్థానిక వర్తకులతో విభేదాలు ఏర్పడడంతో ఈ స్థావరం ధ్వంసం చేయబడింది. అప్పుడు కొందరు పోర్చుగీస్ వారు చంపబడ్డారు. కాబ్రెల్ తప్పించుకున్నాడు. కాబ్రెల్ బ్రెజిల్ను కనుగొన్నాడు. కాబ్రెల్ స్థావరంపై దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి వాస్కోడిగామా 1502 అక్టోబర్లో రెండవసారి కాలికట్కి వచ్చాడు. 15 నౌకలు 800 మంది నావికులతో వచ్చాడు. ఇతనితో పాటు వచ్చిన సోదరుడు ఎస్టడో డా గామా వాస్కోడిగామా కాలికట్పై యుద్ధం ప్రకటించి జామరిన్ను ఓడించి కాలికట్ను ఆక్రమించాడు. తర్వాత 1503లో కొచ్చిను ఆక్రమించాడు. 1503లో పోర్చుగీస్ వారు కొచ్చిన్లో నౌకా స్థావరాన్ని నిర్మించుకున్నారు. కొచ్చిన్ పోర్చుగీస్ ప్రధాన కేంద్రంగా మారింది. 1530లో పోర్చుగీస్ ప్రధాన కేంద్రం గోవాకు మార్చబడింది. పోర్చుగల్ ప్రభుత్వం ఫ్రాన్సిస్ డి ఆల్మిడాను మొదట పోర్చుగీసు గవర్నర్గా నియమించి కొచ్చిన్కు పంపింది. ఇతను నీలినీటి విధానాన్ని పాటించాడు. ఇతని తర్వాత వచ్చిన ఆల్ఫాన్సో డి ఆల్బుక్వేర్ నీలినీటి విధానాన్ని రద్దు చేసి 1510లో యూసఫ్ ఆదిల్ షాను ఓడించి గోవాను, 1511లో మలక్కాను ఆక్రమించాడు. ఆల్బుక్వెర్క్ శ్రీకృష్ణదేవరాయలతో ఒప్పందం చేసుకొని హోనోవర్, బాత్కల్లలో కోటలను నిర్మించాడు. వాస్కోడిగామా 1524 డిసెంబర్ 24న కొచ్చిలో మలేరియాతో మరణించాడు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆంటోనీస్ చర్చ్ వద్ద సమాధి చేయబడ్డాడు. తర్వాత 1539లో ఇతని సమాధి లిస్బన్కు మార్చబడింది. పోర్చుగీసు వారు శతాబ్ద కాలం పాటు భారతదేశ వర్తకాన్ని శాసించారు. పోర్చుగీస్ వారు భారతదేశం నుండి సరుకులను కొని యూరోప్లో అమ్మేవారు. 1594లో స్పెయిన్ పోర్చుగల్ రాజు అయిన రెండవ ఫిలిప్ డచ్ వారిపై నిషేధం విధించాడు. దీంతో డచ్ వారు భారతదేశంతో నేరుగా వర్తకం చేయుటకు నిర్ణయించారు.